హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 51వ భాగం. బ్రహ్మరాక్షసుడి కథ. ఆ రావి చెట్టు మీద చాలా కాలం నుంచి అయోముఖుడు అనే బ్రహ్మరాక్షసుడు నివసిస్తున్నాడు. అతనికి శివరాక్షసుడు, విష్ణు రాక్షసుడు అని 2 దూతలు ఉన్నారు. వాళ్లతో కలిసి అతడు ఆ అరణ్యంలోని జంతువులన్నింటినీ స్వాహా చేస్తూ ఉండడంతో ఆ అడవిలో జంతువులు, పశుపక్షాదులేవి పేరుకైనా మిగలేదు. ఆ దారిన సాధారణంగా మానవ మాతృలెవరూ వెళ్లరు. ఆ రావి చెట్టుకు 3 యోజనాల మేర వరకు జనావాసాలే లేవు. ఆ వేళ బ్రహ్మరాక్షసుడి కంటే ముందొచ్చిన శివరాక్షస, విష్ణు రాక్షసులు ఇలా మాట్లాడుకుంటున్నారు. అన్నా, మన యజమానుడింకా రాలేదు. ఆహార పదార్థాలు సిద్ధం చేశావా? ఇదిగో ఈ రాతి మందసాన్ని జంతువుల కళేబరాలతో నింపాను. నేను లేచిన వేళ బాగుండబట్టి నరమాంసం కూడా దొరికింది. రోజు ఈ రాతి పెట్టిని జంతువుల మాంసంతో నింపటమే కాక కనీసం ఒక్క నరమాంసమైనా జత చేయాలట. అడవి అంతా ఖాళీ అయిపోయింది. వాటితో నింపటానికే కష్టంగా ఉంటే ఇక నరమాంసం ఎక్కడి నుంచి తేను? మనుషులు ఈ దారిన రావటం ఎన్నడో మానేశారు. ఏవి లేకున్నా నాకు దెబ్బలే కదా. అన్నా, నాకు ఒకటి చెప్పు. వాడు బ్రహ్మరాక్షసుడు, సరే, మనం శివ విష్ణువులం కదా, అతడికి మనం సేవలు చేయటం ఏమిటి అన్నాడు. త్రిమూర్తులలో బ్రహ్మ సంగతి కాదు మనం చూడవలసింది. రాక్షసుల్లో బ్రహ్మరాక్షసుడే అదుకుడన్నది బేతాళుడి శాసనం. దానికి కారణము అతడు భూత ప్రేతాది గణాలన్నిటికీ సార్వభౌముడు. ఎవరు ఎవరిని సేవించాలి అనే విషయమై ఆదిలో తగువులు చెలరేగినప్పుడే ఆ శాసనం చేయబడింది. అసలు సేవికా వృత్తి అంటేనే కష్టం. వీడికి ఎక్కడెక్కడి వార్తలు సేకరించి చెప్పే పని నా మీద పడింది. నువ్వే నయం. ఇంతలో అయోముఖుడు రావటంతో 2 తమ సంభాషణలు ఆపేసి మర్యాదలు చేయటంలో పడ్డారు. ఆ రాక్షసుడి దాటికి రాతిపెట్టెతో సహా రావి చెట్టు కొమ్మలు విరిగి సుభద్ర పక్కనే పడ్డాయి. రాక్షసుడు ఆమెను చూస్తూ, నువ్వెవరువు? ఈ కారడవికి ఎలా వచ్చావు? నీకు నా నివాసం ఇదేని తెలియదు కాబోలు అన్నాడు. తనకు ఎలాగూ చావు తథ్యమని తెలిసి, మహాత్మా, నీకు నా దేహం ఆహారంగా చేసి కృతార్థురాల్ని కాదలుచుకున్నాను. నన్ను భుజించి నీ కోరిక తీర్చుకో అంది ధైర్యంగా. అందుకు బ్రహ్మరాక్షసుడు, నీ మాటలు చిత్రంగా ఉన్నాయి. నీ రూపం కూడా పురుష వేషం దాల్చిన స్త్రీవా? నీ వృత్తాంతం వినాలని మాకు సరదాగా ఉంది అన్నాడు. సుభద్ర తన కథ మొత్తం చెప్పి, స్త్రీగా దేశాటన చేయటం కష్టమని పురుష వేషం ధరించాను. పరోపకారార్థమే కదా మానవ జీవితం పరమార్థం చెందేది. నన్ను మీరు త్వరగా తినేసి స్వర్గానికి పంపండి అని ప్రార్థించింది. బ్రహ్మరాక్షసుడు నవ్వుతూ, మేమెంత క్రూరాత్ములమైనా మాకు మాత్రం హృదయం లేదనుకుంటున్నావా? నిన్ను చూస్తే ఎందుకో జాలి వేస్తోంది. నా కోసం ప్రాణాలకు తెగించినా నీకు అభయం ఇస్తున్నాను. నీకేం కావాలో కోరుకో అంటూ ఆమెకు ఆలోచించుకోవటానికి సమయం ఇచ్చి చెట్టు మీదకు వెళ్ళిపోయాడు అతను. అతడి దూతలిద్దరూ క్రిందకు దిగి వచ్చి, మా బ్రహ్మరాక్షసుడికి దయ కలగటం అనేది చాలా అరుదైనది, నమ్మకస్యం కానిది. అతని బుద్ధి మారేలోపు ఏదో ఒకటి చప్పున కోరుకో అన్నారు. అయితే నన్ను ఈ అరణ్యం దాటించి ఏదో ఒక దేశానికి చేర్చండి అని వాళ్లతో అంది సుభద్ర. ఈ మాత్రం కోరిక అతన్ని కోరటం వృధా. నిన్ను క్షణంలో అలాగే మేం దింపుతాం. అయితే నువ్వు మాకు ఉపకారం చేసి పెట్టు. నీకేం కావాలి అని అడిగినప్పుడు నువ్వు ఈ రాతి పెట్టె కావాలని కోరుకో. దీన్ని రోజు నింపే పీడ మాకు విరగడవుతుంది అన్నారు వాళ్ళు. సరే అని బ్రహ్మరాక్షసుణ్ణి అదే కోరిక కోరింది ఆ పిల్ల. అన్నన్నా, ఈమె అసాధ్యమైన కోరిక కోరిందే. ఇది అలనాటి హిరణ్యకశ్యపుని ఆహారపేటిగా. ఎంతో శ్రమించి దీన్ని సంపాదించాను. ఎన్నో తరాలబడి అచ్చి వచ్చింది. దీనిలో వేసిన మాంసము ఎన్నాళ్ళైనా తాజాగానే ఉంటుంది. అయినా మాట ఇచ్చాను గనక తప్పను అని తన దూతల్ని తోడిచి పంపాడు ఆ రాతి మందసంతో సహా. వాళ్ళు ఆ పిల్లని అరణ్యానికి అవతల ఉన్న పల్లెలో దింపేసి, ఇక నీ దాన నువ్వు పో అనగా,
అన్నలారా, ఇందులో ఏముందో చూడవచ్చా అనగా వాళ్ళు మూత తీసి చూపించారు. అందులో ఒక పురుషుడు స్పృహ తప్పి పడి ఉండగా తన కోసము అతనొక్కడిని వదిలిపెట్టమని కోరింది ఆమె. రాతి పెట్టె పీడ విరగడ చేసినందుకు కృతజ్ఞతగా వాళ్ళు ఆమె కోసము ఆ చక్కని యువకుణ్ణి వదిలేసి మిగిలిన జంతు కళేబరాలు శుభ్రంగా ఆరగించి దాన్ని ఒకచోట పారేసిపోయారు. సుభద్ర ఊళ్ళోకి పోయి నలుగురిని ప్రార్థించి వైద్యుని కూడా వెంటబెట్టుకుని వచ్చి అతడికి ఉపచారాలు చేయగా అతడు లేచి కూర్చున్నాడు. అంతలో ఆమె అతడి ఉంగరం గుర్తుపట్టి, ఆనాడు పాతాళ బిలంలో నన్ను లాలించిన నా మానసచోరుడితడే కదా, దైవ ఘటనలెంత చిత్రంగా ఉంటాయి. అయ్యో, ఇతడికి ఇటువంటి అవస్థ ఎలా కలిగిందో. ఆ బ్రహ్మ రాక్షస దూతలు నన్ను ఆ రాతి పెట్టె కోరుకోమనకపోతే ఇతడు బ్రతికేవాడా అనుకుంది. అయ్యా, మీదే దేశం? బ్రహ్మ రాక్షస దూతలకు ఎలా చిక్కారు? మీ గాథ సవిస్తరంగా వివరించండి అని సుభద్ర కోరగా, తనకామె పరిచర్యలు చేసినందుకు కృతజ్ఞతలు చెప్తూ తన వృత్తాంతాన్ని వినిపించసాగాడు. తదుపరి గాథను పై మజిలీలో మణిసిద్ధుడు ఇలా చెప్పాడు. సుగుణసాగరుని కథ. గోపా, విను. రాతి మందసంలోకి ఆ యువకుడెలా వచ్చినది సుభద్రకు ఇలా వినిపించసాగాడు. నా జన్మభూమి కాశ్మీర రాజధాని విక్రమనగరం. మా తండ్రి పేరు విక్రమసేనుడు. నా పేరు సుగుణసాగరుడు. చిత్రకళతో సహా వేదశాస్త్ర పురాణాలు, నానా భాషలు నాకు తెలుసు. అవి చాలక ఇంకా కొత్త విద్యలు కూడా నేర్చుకోవాలన్న అభిలాష నాది. అయితే ఈ విద్యా సముపార్జనలో పడి వివాహం పట్ల విముఖుడునైన నాకు శృంగారం పట్ల మోజు కలిగించాలని మా తండ్రి ఆ దిశగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాడు. ఒకనాడు నాకు చిత్రమైన కల వచ్చింది. ఒక సుందరి నా దగ్గరకు వచ్చి నిలబడింది. నేనామెను శయ్య మీదకు చేర్చి ముద్దాడి అధరామృత పానం చేయబోతూ ఉండగా ఓ గొప్ప అగ్నిజ్వాల మమ్మల్నిద్దరినీ ఎగరేసేసింది. ఆ తర్వాత ఆమె ఏమైంది నాకు తెలియలేదు. అది కల అనుకుందామా అంటే మేం మార్చుకున్న ఉంగరము నా చేతికి ఉంది. నేనప్పటినుంచి మదనగ్రహ పీడితుడినైనాను. పోనీ దాన్ని కల అనుకుందామంటే నా హృదయము ఎంతకీ అంగీకరించడం లేదు. ఆమెను వెతుక్కుంటూ ఓ రోజు వేకువజామున ఎవ్వరికీ చెప్పకుండా ఓ దారంట వెళ్ళిపోసాగాను. నా సంకల్పం ఏమిటో నాకు తెలియదు. అంతలో సాయంకాలం అయింది. కన్నుగానని అంధుడిలా నేనొక అడవిలో సంచరిస్తున్నాను. అంతలో భయంకరమైన రూపం, కొండంత ఆకారము కలిగిన భూతం ఒకటి నా దగ్గరకు వచ్చి లేడిపిల్లని పులి ఒడిసి పట్టుకున్న చందంగా నన్ను పట్టుకుంది. నాకు భయం వల్ల స్పృహ తప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. నీ వల్లనే నాకు ఆ ఆపద తప్పింది అనుకుంటున్నాను. నాకు ఇంత ఉపకారం చేసిన నీ గురించి తెలుసుకోవటం నా కర్తవ్యం కదా అని తన వృత్తాంతం వినిపించాడు సుగుణసాగరుడు. ఆ కథ విని సుభద్ర మహదానందం చెందింది. అంతలోనే తేరుకొని అప్పుడే ఏమీ మాట్లాడకుండా తన మనోహరుడు అతడేనని ధృవపరుచుకొని స్నేహభావంతో దగ్గరకు తీసుకొని మృదువుగా కౌగలించుకుంది. అయితే ఆమె పురుష వేషంలో ఉన్నందున తన కథను అతనికి చెప్పకుండా తాను ఆ అరణ్యంలోకి ప్రవేశించడమో, బ్రహ్మరాక్షసుడు తనని చంపబోగా తను ప్రదర్శించిన ధైర్యానికి అతడు వరం ఇవ్వటమో, తాను ఆ రాతి భూషాణాన్ని కోరుకోవటమో వగైరా విషయాలన్నీ చెప్పింది. సుగుణసాగరుడు అంత కథ నడిచిందా అని ఆశ్చర్యపోతూ మృత్యుముఖం నుంచి తనను తప్పించిన అతణ్ణి తన దేశం తీసుకువెళ్ళి ఇంకా ఎక్కువగా గౌరవించదలిచాడు. అన్నల తోడు లేకుండా ఆ గ్రామాలలో, అడవులలో సంచరించే కంటే అతడితో వెళ్లటమే క్షేమమని భావించుకున్న సుభద్ర అతనితో కలిసి అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడింది. కృష్ణుని కథ. అది అట్లుండగా సుభద్రను వదిలిపెట్టి తాను ఏదో ఆలోచించుకుంటూ ముందుకు సాగిపోయిన కృష్ణుడికి కొంతసేపటికి చెల్లెలి మాట జ్ఞాపకం వచ్చింది. అతడెంతో విచారిస్తూ అడవి అంతా ప్రతిధ్వనించేలా అరిచి ప్రతి సమాధానం రాక ఒక్కడే ఒకచోట కూర్చున్నాడు. ఇంతలో చీకటి పడింది.
ఎటు వెళ్లాలో తోచక తాను ఒక్కడే ఆ రాత్రి విశ్రమించి తమ చరిత్రంతా తలుచుకొని ఆ రాత్రి భారంగా గడిపాడు. తమ అన్న మధుమంతంలోనే ఉన్నాడని బయలుదేరి కొన్నాళ్లకు అక్కడకు చేరుకున్నాడు. అతడ పట్నపు వీధుల్లో సంచరిస్తూ ఉంటే రాజభటులు అతన్ని చూసి వంగి సలాములు చేయసాగారు. సామంతులు కుశలమడిగారు. పౌరులు తనను వెన్నంటి తిరగసాగారు. అది అతనికి వింతగా అనిపించసాగింది. అంతలో ముఖ్యమంత్రికి వర్తమానం తెలిసినట్లుంది. అతడు హుటాహుటిగా వచ్చి, మీరు పరదేశస్థులా తిరుగుతున్నారేమిటి? మీ రాక విని మీ మామగారు చాలా సంతోషంతో మిమ్మల్ని ఏనుగుల మీద ఎక్కించి తీసుకురమ్మని నన్ను పంపారు. మమ్మల్ని మర్చిపోయారా అంటూ ప్రశ్నించాడు. దాంతో అతడు తెల్లబోయి, మామగారెవరు? మీ మాటలు నాకేం అర్థం కావటం లేదు అన్నాడు. అప్పుడు ఆ మంత్రి, అయ్యా, ఇది మధురమంతమనే పట్నం. ఈ పట్నం రాజుగారు మీ మామగారు. వారి కుమార్తె రత్నమాలని మీరు వివాహమాడారు. నేను ఆయన మంత్రిని. మీకు మాకు ఉన్న బంధుత్వం ఇదే. త్వరగా పోదాం పదండి అన్నాడు. మీరు నన్నెవరని భావిస్తున్నారో నాకు తెలీదు. నాకీ వైభవంతో పనిలేదు, వెళ్ళండి అన్నాడు కృష్ణుడు. మంత్రి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. దేవా, అల్లుడు గారిని ప్రార్థించాను. ఆయనకెందుకు కోపం వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. ఎన్నడూ ముఖమే ఎరగని వారిలా మాట్లాడారు. తాము వెళ్ళి పిలిస్తే వస్తారేమో అనేసరికి రాజుగారే బయలుదేరారు. కృష్ణుడు ఒక మఠంలో ఉండటం చూసి, అయ్యా, మేమేమి తప్పు చేశాము? మా ఇంటికి దయచేయక ఈ మఠాల వెంట తిరగటం ఏమిటి? పదండి అనేసరికి వారు భ్రాంతి పడుతున్నారని, తాను వారి అల్లుణ్ణి కానని చెప్పాడు కృష్ణుడు. దాంతో రాజు తమ కులాన్ని అతడు శంకిస్తున్నాడని, శత్రువెవరో అతడికి ఏవేవో నూరు పోసి ఉంటారు అని భావించి ఆయన మళ్ళీ కృష్ణుణ్ణి ప్రాధేయపడ్డాడు. కృష్ణుడు చిరాకు పడుతూ అక్కడి నుంచి పోబోతే అతని చేతులు పట్టుకొని, నువ్వు కోపిస్తే మాత్రం నిన్ను పోనిస్తామా? మా తప్పులు మన్నించు అంటూ ఒక పల్లకి ఎక్కించి బలవంతంగా కోటలోకి తీసుకువెళ్ళిపోయాడు. ఆనాటి సాయంకాలము రత్నమాల ఉండే అంతఃపురానికి అతన్ని తీసుకువెళ్లారు. ఆమె చక్కగా అలంకరించుకొని అతనికి ఎదురు వచ్చి కాళ్ళు కడగబోతే అతను వారించాడు. ఆమె అతన్ని పరిశీలనగా చూసి, నా మీద మీకెందుకు కోపం వచ్చింది? నేనేం తప్పు చేశాను? మా తండ్రికి ఇంకొక అల్లుడు ఉన్నట్లుగా సూచించారట. మీ వంటి వారే అలా అంటే అది నాకు హృదయంలో శూలం గుచ్చినట్లు కాదా? మీరు వెళ్ళింది మొదలు నిద్రాహారాలు మానేసి మీకోసమే చింతిస్తున్నాను. మా వల్ల తప్పు ఉంటే అదేమిటో చెప్పి దండించాలి. అంతేగాని ఊరికే కోపగిస్తే నేనేం చేయగలను అని అడిగింది. సాధ్వి, నీ పతిభక్తి అమోఘమే. కానీ నన్ను మునిపెక్కడ చూశావు? నన్నెప్పుడు పెళ్లాడావు? నువ్వు మీ తండ్రి మంత్రి అంటున్న మాటలు నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. నువ్వు నన్నెరిగిన గుర్తులేమైనా ఉంటే చెప్పు అన్నాడు కృష్ణుడు. ఈ ఊరి సత్రంలో ఉన్నప్పుడు నా చిత్రం మీ దగ్గర ఉండగా మీరు చేసిన చర్యలు గుర్తున్నాయా? అప్పుడు పిచ్చివాడిలా పలవరించిన మీరే ఇలా అంటున్నారా? అంటూ మొదలుపెట్టి వివాహం దాకా గుర్తు చేసింది ఆమె. అయినా తాను అవేమీ ఎరగననటంతో రతి క్రీడా అనంతరము అతడు చదివిన పద్యాన్ని కూడా గుర్తు చేసింది. అతడు చెవులు మూసుకొని, శివశివ, నాకేం జ్ఞాపకం లేదు. నువ్వెవరివో నేనెరుగను. నన్ను వదిలి నీ శీలం కాపాడుకో అని పలికేసరికి ఆ చిన్నది ఏడుస్తూ అతని పాదాల మీద వాలిపోయింది. అప్పుడతడు, పరశ్రీ సంగమానికి నేను ఒడిగట్టను అంటూ అతడు ఆమె పాదాల మీద పడేసరికి చెలికత్తెలు అది చూసి ఇతనికి మతి చెలించింది కనుకనే ఇలా అంటున్నాడు. చికిత్స చేయించాల్సిందే, నెమ్మదిగా ఆయనకే తెలుస్తుంది అంటూ రాజుకి అప్పగించారు. వైద్యులు కొందరు అతన్ని పరీక్షించి పిచ్చి అని, పైత్య వికారము అని, పైశాచిక లక్షణము అని రకరకాల చికిత్సలు చేయసాగారు. బలభద్రుని కథ. గోప, ఆ కథ అలా ఉండని. మధుమంతం అనే నగరంలో ఆ వేళ రాత్రి సత్రంలో బస చేసి ఉండగా కొందరు విద్యార్థులు పలికిన మాటలకు స్పందించిన బలభద్రుడు కృష్ణ సుభద్రలకు తెలియకుండా వారి వెంట వెళ్ళి
రత్నమాల గురించి మీరు అనుకున్న సాంకేతికం ఏమిటో చెప్పండి అని అడిగాడు. రాజుగారి సత్రానికి వెళ్తే తెలుస్తుంది అన్నారు వాళ్ళు. అతడు ఆ సత్రానికి వెళ్ళగా అక్కడ కలలో తాను పెళ్లాడిన స్త్రీ చిత్రపటం ఉంది. కావలివారు అతన్ని రాజుగారి దగ్గరకు తీసుకువెళ్ళగా అక్కడి నుంచి ఆయన తన కూతురు రత్నమాల దగ్గరికి పంపాడు. ఆ చిన్నది అతన్ని గుర్తించింది. ఇద్దరికీ వివాహం జరిగింది. ఆమెతో కొన్నాళ్ళు సుఖంగా గడిపాక తన వాళ్ల సంగతి గుర్తుకు వచ్చి బలభద్రుడు ఎవరికీ చెప్పకుండా వారిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు అతడు చంద్రకాంతపురం చేరుకోగా అక్కడి వారు అతన్ని కృష్ణుడు అనుకోసాగారు. మధుమంతంలో కృష్ణుడికి ఎటువంటి అనుభవాలు కలిగాయో అటువంటి అనుభవాలే ఇక్కడ బలభద్రుడికి కలిగాయి. పైగా పెళ్లి కాకుండానే తల్లిని చేసి ఎటో వెళ్ళిపోయాడన్న అపప్రద ఒకటి అక్కడ వ్యాపించి ఉంది. అక్కడ రాజుగారి కూతురు సువర్ణరేఖ ప్రశ్నకు జవాబు చెప్పినది తన సోదరుడు కృష్ణుడే అయి ఉంటాడని, పోలిక ఒకేలా ఉండటం వలన వారు ఆపోహపడటంలో తప్పు లేదని సువర్ణరేఖకు పుత్రుడు ఉదయించే నాటికి గ్రహించుకున్నాడు. బలభద్రుడు బహుశా తనలాగనే తమ కోసం వెతకడానికి వెళ్ళి ఉంటాడు అనుకొని ఆ రాజుకి సంగతంతా విశదంగా చెప్పి తీసుకొని వస్తానని శపథం చేశాడు. తీరా బలభద్రుడు మధుమంతం వెళ్ళేసరికి అక్కడ రాజభటులు అతన్ని పట్టుకొని కారాగారంలో వేశారు. నీకు పిచ్చి తగ్గేదాకా ఇంతే అన్నారు. నాకు పిచ్చేమిటి, రత్నమాలకు కబురు చేయండి అనేసరికి ఆమె వచ్చింది. అప్పటికే కృష్ణుడి చర్యలు అక్కడ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అంటే అంతకు ముందే వచ్చిన తన సోదరిని చూసి వాళ్ళు ఆ విధంగా పొరబడ్డారన్నమాట అనుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి తాను తన సోదరుడు ఒకే పోలికలో ఉండటం వలన జరిగిన పొరపాటు ఇది అని విశదంగా వివరించాడు. కృష్ణుడు పిచ్చి కుదిర్చే వైద్యుల నుంచి తప్పించుకొని పోయాడు. కొన్ని రోజుల తర్వాత విక్రమనగరానికి చేరుకున్న బలభద్రుడికి కృష్ణుడు కనిపించాడు. అది సుగుణసాగరుని నగరం. సుభద్ర వరించినవాడు అతడే. అక్కడ వారు ఆమెను కూడా కలుసుకోగలిగారు. ఆమె తన మామగారికి అన్నదమ్ములిద్దరినీ పరిచయం చేసింది. సుభద్ర వలనే తమ వంశం నిలిచిందని చెప్పి బలభద్ర కృష్ణుల భార్యలను కూడా అక్కడికి రప్పించి కొన్నాళ్లపాటు అందర్నీ తనకు అతిథులను చేసుకున్నాడు రాజు. బుధవర్మ తన సంతానం జాడ తెలియక చాలా కాలం చింతనపడి వైరాగ్యంతో తత్వోపదేశం పొంది కాలక్షేపం చేస్తూ ఉండగా తన సంతానం తిరిగి తన కళ్ళపడేసరికి మహదానందం చెందాడు. దైవమాయనెవరూ అతిక్రమించలేరని అందరికీ అర్థమైంది. గోప, నువ్వు చూసిన పాషాణ పేటిక సుభద్రచే రాక్షసుని దగ్గర నుంచి పారవేయించబడిన భోజన పేటిక. ఆనాడు శివ విష్ణు రాక్షసులు ఇక్కడ విసిరేసినప్పుడు పడింది. దీని వృత్తాంతం ఇదే. నువ్వెప్పటికైనా కథ శాంతం చెప్పందే నన్ను వదలవని నాకు తెలుసు, పద అని మణిసిద్ధుడు శిష్యునితో కూడా మరో మజిలీ చేరుకున్నాడు. కాశీ మజిలీ కథలు 51వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.